హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి రెసిపీస్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే చిక్కుడుకాయ కూరని జ్యూసీగా మరియు ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దాం. ముందుగా తాజా చిక్కుడుకాయలు అయితే కడిగి పెట్టుకున్నాను. అలాగే 2 మిరపకాయలు, 2 టమాటాలు, 4 ఉల్లిపాయలు పెట్టుకోవాలన్నమాట. అలాగే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే మంచిగా హీట్ అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే మంచిగా వేసి మగ్గించాలి. అలాగే మగ్గిన ఉల్లిపాయలు అయితే చిక్కుడుకాయలు వేసి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత చిక్కుడుకాయల్లో అయితే మంచిగా ఉప్పు, కారం, తర్వాత ఏంటంటే పసుపు, నేను ప్రతి కూరలో పసుపు అయితే యాడ్ చేస్తాను. సో అలా అయితే పసుపు యాడ్ చేసుకొని మంచిగా మగ్గించుకోవాలన్నమాట. అలా మగ్గిపోయిన చిక్కుడుకాయల్లో మధ్యన ఒక కన్నం పెట్టి దానిలో అయితే టమాటాలు పెట్టేయాలన్నమాట. టమాటాలు పెట్టేసిన తర్వాత 20 మినిట్స్ పెట్టేసి మూత తర్వాత తీసి చూస్తే గుమగుమలాడే చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇంకొక 10 నిమిషాలు ఉంచేసుకుంటే కనుక మనకి తినడానికి చిక్కుడుకాయ కూర అమృతంలో అయితే రెడీ అయిపోద్దండి. ఇదైతే ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో పెట్టేశాను, వెంటనే వెళ్ళి చూసేసేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.